జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రెండు దేశాల యొక్క సైనిక సామర్థ్యం క్యాపబిలిటీస్ కంపేర్ చేసుకుంటే విచ్ కంట్రీ ఇస్ లుకింగ్ స్ట్రాంగర్? ఫస్ట్లీ షియా సున్నీ విషయం మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి నేను. ప్లీజ్. ఇఫ్ యు గో బ్యాక్ టు హమాస్ అండ్ ఇజ్రాయలీ వార్ లో వచ్చినప్పుడు క్లియర్ గా అప్పుడు తెలిసింది ఏంటి, షియా సున్నీ కూడా కలిసిపోయారు. హమాస్ ని సపోర్ట్ ఇస్తానికి వాళ్ళ థియలాజికల్ ఆర్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ అన్ని కలిపేసుకున్నారు. హెజ్బుల్లా కూడా హమాస్కి ఇచ్చేసింది. కనుక ఎప్పుడైతే కామన్ ఎనిమీ ఉన్నారో ఈ షియా సున్నీస్ మాత్రం కలిశారు. కామన్ ఎనిమీ ఇజ్రాయెల్ అని. దట్స్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇజ్రాయెల్ తెలివిగా అయితే, ఎందుకంటే ఇన్ వెస్ట్ ఏషియా ద ఫైట్ ఫర్ సుప్రమసీ ఎప్పుడు ఉంది బిట్వీన్ షియా అండ్ సున్నీ. ఎవరిద్దరు టూ బిగ్ కంట్రీస్, ఇరాను సౌదీ అరేబియాలో బేసిక్ ఫైట్ అదే. మనలో ఎవరు హూ ఈస్ గోయింగ్ టు డామినేట్ దిస్ ముస్లిం వరల్డ్ అన్నట్టుగా. సో ఇజ్రాయెల్ ఈజ్ వెరీ స్మార్ట్. ఎప్పుడైతే వీళ్ళందరూ కలుస్తున్నారో ఫస్ట్ లాజిక్ ఆర్ స్ట్రాటజీ షుడ్ బి వీళ్ళిద్దరి మధ్యన మళ్ళీ తిరిగి ఎలా చుచ్చుపెట్టాలి, ఇద్దరిని డిఫరెంట్ చేయాలన్నట్టుగా ఒకటి వాళ్ళు ఎప్పుడు చూస్తారు. దట్ ఈస్ దర్ బేసిక్ థింగ్. వీళ్ళిద్దరికి మధ్యన డిఫరెన్స్ పెడితే మనకు కొంచెం రెస్పెక్ట్ వస్తుందని. దట్ ఈస్ వన్ పార్ట్ అబౌట్ షియా సున్నీ. అది ఇజ్రాయెల్ ఎప్పుడు చేస్తుంది. నౌ కమింగ్ టు వార్ కేపబిలిటీస్ అంటున్నారు మీరు. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కేపబిలిటీ చూసుకున్నట్టయితే కాల్బలం మీరు చూసుకున్నారు అనుకోండి, ఆర్మ్ ఫోర్సెస్ చూసుకుంటే బై షేర్ స్ట్రెంగ్త్ చూసుకుంటే సర్టన్లీ ఇరాన్ హెస్ గాట్ మోర్ మ్యాన్ పవర్. ఐ మీన్ దేర్ పాపులేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ 88 బిలియన్ తో ఉంది, ఇక్కడేమో 10 బిలియన్స్ ఉంది, రైట్? ఆ ఎందులో ఉన్నప్పుడు ద స్ట్రెంగ్త్ గోస్ టు రఫ్లీ 5,80,000 ఏమో ఇరాన్ ఉంది. ఆ లెక్కన కంపేర్ చేసుకుంటే ఇజ్రాయెల్ దగ్గర 1,70,000. బట్ ఆఫ్ కోర్స్ దే హ్యావ్ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మిలిటరీ ట్రైన్డ్ పీపుల్. ఎందుకంటే మిలిటరీ ట్రైనింగ్ ఈజ్ కంపల్సరీ ఇన్ ఇజ్రాయెల్. సో దే హ్యావ్ అట్లీస్ట్ అనదర్ అబౌట్ 5 lakh పీపుల్ హు ఆర్ ఆల్రెడీ ట్రైన్డ్. ట్యాంక్స్ చూసుకున్నా సరే మీకు ఇరాన్లో ఒక 600-700 ట్యాంక్స్ ఎక్స్ట్రా ఉన్నాయి, 2,000 ట్యాంక్స్ వరకు ఉన్నాయి. అదే మీరు ఇజ్రాయెల్ చూసుకుంటే అబౌట్ నియర్లీ 13 or 1400 ట్యాంక్స్ ఉన్నాయి. సిమిలర్లీ గన్స్ చూసుకున్నా. కానీ మనం కంపేర్ చేసుకునేటప్పుడు ఏమిటి ఆలోచించాలంటే, ఈ మన ఇండియా పాకిస్తాన్ లాగా, ఇండియా చైనా లాగా నైబరింగ్ కంట్రీస్ కావు. నా దగ్గర గన్స్ ఉన్నాయంటే నేను ఫైర్ చేసేస్తాను ఆడి మీద, నా దగ్గర ట్యాంక్స్ ఉన్నాయంటే నెక్స్ట్ కంట్రీలోకి వెళ్ళిపోతాను. ఈ రెండింటి మధ్యన డిస్టెన్స్ ఈజ్ అబౌట్ నియర్లీ 1300-1400 కిలోమీటర్స్. సో ఈ కాల్బలాలు ఉన్నాయే అవి చెప్పుకుంటానికి. సో మోర్ ఇంపార్టెంట్, సిమిలర్లీ నేవీ చూసుకున్నా సరే ఈ రెండు ఎప్పుడైనా యుద్ధానికి వెళ్ళాల్సి అంటే నేవల్ ఫోర్సెస్ కూడాను కంప్లీట్ సౌదీ అరేబియా అంతా తిరిగి కొట్టాలంటే ఇట్స్ ఇంపాసిబుల్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ కావాల్సింది ఏంది, ఎయిర్ ఫోర్స్. రీసెంట్ గా జరిగిన అటాక్స్ లో కూడా సిరియా మీద కూడా దాడి జరిగిందని, అంటే తెల్లవారుజామున జరిగినటువంటి కాల్పుల్లో సిరియా మీద కూడా అటాక్ చేశారని చెప్పి మనకి మీడియాలో వచ్చినటువంటి రిపోర్ట్స్. అంటే అక్కడ ఏరియల్ డిఫెన్స్ సిస్టమ్ అటాక్ చేసినట్టుగా మనకి మీడియా రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో యాజ్ ఫార్ యాజ్ కరెక్ట్ చెప్పారు మీరు. సో వీళ్ళిద్దరు, ఈ రెండు కంట్రీస్ మనం చూసుకుంటే ఇరాను ఇజ్రాయెల్ వార్ ఎప్పుడు ఇదైతే వీళ్ళిద్దరికి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఎయిర్ ఫోర్స్ ఆర్ రాకెట్స్ అండ్ మిసైల్స్. ఇవి అయితే రీచ్ అవ్వగలరు. ఎయిర్ ఫోర్స్ ఒకటి చూసుకుంటే మటుకు ఇజ్రాయెల్కి వెరీ క్లియర్ గా అప్పర్ ఎడ్జ్ ఉంది. దే ఆర్ బెటర్ ట్రైన్ పైలట్స్. వాళ్ళ దగ్గర ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్ లేటెస్ట్ ఉన్నాయి, F-15, F-16, F-35. యుఎస్ ఎయిర్ ఫోర్స్ చాలా మంచి ఎయిర్ క్రాఫ్ట్స్, ఫైటర్ జెట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ లెక్కను చూసుకుంటే ఇరాన్ ఈజ్ నథింగ్ యాజ్ ఫర్ యాజ్ ఎయిర్ ఫోర్స్ ఇస్ కన్సర్న్. కానీ ఇరాన్ మిసైల్స్ మాత్రం బాగానే డెవలప్ చేసుకుంది. ఒకటి ఇందాక ఇప్పుడు చెప్పినట్టుగా న్యూక్లియర్ కేపబిలిటీ కూడా ఉన్నట్టు అందరికీ చెప్తాను వచ్చింది. ఇమీడియట్ గా చేయకపోయినా సరే పెళ్లి చేయగల కేపబిలిటీ ఉన్న సంగతి మాత్రం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.